బాగా వినండి. మీకు గోల్ ఉంటే మీ గోల్ కోసం పనిచేస్తారు. మీ గోల్ లేకుంటే గోల్ ఉన్న వాళ్ళకి పనిచేస్తారు. అర్థం కాలే? మీ టైం మీకోసం వాడుకుంటే మీరు బాగుపడతారు. మీ టైం మీరు వాడుకోకుంటే టైం ఉన్నవాడు మీ టైంను వాడుకుంటాడు. ఇంకా కరెక్ట్ చెప్పాలంటే నీ మైండ్ నువ్వు వాడుకుని నువ్వు పైకి వస్తావు, లేకుంటే మైండ్ నుండి నీ మైండ్ కూడా వాడుకుని వాడు పైకి వస్తాడు. ఇంకా కరెక్ట్గా మన వైజాగ్ లాంగ్వేజ్లో మాట్లాడాలంటే నిన్ను నువ్వు వాడుకోకుంటే నిన్ను ఇంకోటి వాడుకుంటాడు. సో లైఫ్ అంటూ ఉండాలి. దానికి ఏమి ఉండాలి? ఒకటి గోల్ ఉండాలి. ఏ గోల్ అని ఏమన్నాడు? చచ్చిపోమంటే ఫిజికల్గా చచ్చిపోవడం కాదు. బ్రతికి ఉండి గోల్ లేకుంటే ఈజ్ అ డెడ్ బాడీ. బ్రతికి ఉండి ఒక లక్ష్యం లేకుంటే ఆ మనిషి ఒక డెడ్ బాడీ. ఇక్కడ కూర్చున్న వాళ్ళకు మొన్న మార్నింగ్ ఒక మాట ఇచ్చాను. ఈరోజు సాయంత్రం వెళ్తున్నప్పుడు మీరు మారి వెళ్తారని మాట ఇచ్చాను, గుర్తుందా? నేను ఇప్పుడు అడుగుతున్నాను, మీకు గోల్ ఉందా లేదా? రైట్, చాలా కేర్ఫుల్గా వినండి. ఆ గోల్ని ఎలా నిజం చేయాలో చెప్తాను. ఇక్కడ పెళ్లి కాని అబ్బాయిలు ఎంతమంది ఉన్నారు? చేయలేబట్టండి. పెళ్లి కాని అమ్మాయిలు కూడా చేయలేబట్టండి అమ్మా. కంగ్రాచులేషన్స్, బాగుంది. ఫ్యూచర్లో మీకు పెళ్ళి అయ్యే ఛాన్స్ ఉందా? వావ్, వండర్ఫుల్. అమ్మాయిల సౌండ్ ఎక్కువ వస్తుంది, ఫుల్ షార్టేజ్ కదా. ఇప్పుడు నా మాట వినండి. మీరు అనుకున్న గోల్ నిజం కావాలా కావద్దా? కావాలంటే ఏం చేయాలని చెప్పింది 100% పాటించండి. 100% నువ్వు అనుకుని నిజమవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు ఏం చెప్పావంటే, నాకు ఫ్యూచర్లో పెళ్ళి అవుతుందని చెప్పావు. చాలా మంచి న్యూస్. నేను చెప్పేది చాలా కేర్ఫుల్గా వినండి. మీ గోల్ నిజం కావాలంటే ఏం చేయాలి తెలుసా? మీకు పెళ్ళైతుందని చెప్పారు. నాకు పెళ్ళైన తర్వాత మీకు ఎవరు వస్తారు? వైఫా? వైఫ్ రాకుండా ఇంకెవరు వస్తారు? బాబు, వైఫే వస్తుంది. పెళ్ళైనక వైఫ్ హస్బెండ్ కాదు, పెళ్ళైనక పిల్లలు వస్తారు. మీ పిల్లలు వాళ్ళు 20, 22, 23 ఏళ్ళ వరకు మీరు కష్టపడి పెంచాలి. అవునా కాదా? చాలా కష్టపడి ఇక్కడి నుంచి స్టార్ట్ చేయాలి. తప్పదు, నవ్వకు, తప్పదు. కష్టపడాలి. మినిమం 22 years కష్టపడాలి. కష్టపడిన తర్వాత మీ పిల్లలు మీరు 80 ఏళ్ళ వయసులో ఉన్నప్పుడు, నాన్న కేర్ఫుల్గా వినండి, మీరు 70, 80 ఏళ్ళ వయసులో ఉన్నప్పుడు మీ పిల్లలు మిమ్మల్ని బాగా చూసుకుంటారని నమ్మకం ఉందా? సౌండ్ ప్లీజ్. లేదు. కాబట్టి దానికోసం ఒక డిక్లరేషన్ చేస్తున్నాను. మై డియర్ ఫ్రెండ్స్, పెళ్లి చేసుకోండి, పిల్లలను పుట్టించొద్దు. బాగుంది కదా? ఇదేంటి సార్ పెళ్లి చేసుకొని పిల్లలు ఎందుకు వద్దు? నో నో నో, పిల్లలను కూడా పుట్టించండి. కానీ నేను చెప్పినట్టు చేయండి. ఏం చేయండి తెలుసా? పిల్లలు కనండి. ఆ 9 months తర్వాత డెలివరీ అయిపోతుంది. అప్పుడు మీరు హ్యాపీగా ఆ నర్సింగ్ హోమ్లో అక్కడే ఉంటారు. ఎందుకంటే నార్మల్ డెలివరీ 90% కావు, ఆపరేషన్ చేసిస్తారు, బయటికి ఇస్తారు. అప్పుడు ఆ నర్సు లోపల నుంచి మీ బాబునో పాపను ఎత్తుకొని మీ దగ్గర చూపిస్తుంది. అప్పుడు మీరు ఏం చేయాలి తెలుసా? హలో బాయ్స్, మిమ్మల్ని పెళ్ళైన తర్వాత మీరు హస్బెండ్లు అంటారు. అంటే హస్నా బంద్ అవుతా. ఎక్స్పీరియన్స్ అమ్మా. ఆ అబ్బాయినో అమ్మాయినో నర్సు బయటికి తీసుకొస్తుంది. మీరు ఏం చేయాలి తెలుసా? ఆ యొక్క అబ్బాయిని ఇలా ఎత్తుకోండి. ఇలా ఎత్తుకొని జేబులో నుంచి తీయండి. ఏంటది? అప్పుడు ఫేస్బుక్లో అప్లోడ్ చేయండి. నన్ను ట్యాగ్ చేయండి. నన్ను ట్యాగ్ చేస్తే 500 లైకులు గ్యారంటీ, 50 కామెంట్స్ గ్యారంటీ. ఫస్ట్ నేను పెడతాను, కంగ్రాచులేషన్స్ అంటాను. అప్పుడు నీకు అబ్బాయి అమ్మాయి పుట్టిన ప్రపంచం అంతా తెలుస్తుంది కదా. చెప్పండి గట్టిగా. ఇప్పుడు నెక్స్ట్ చేయాల్సింది 100% చెప్పించండి, చంపేసేయండి. యా, అంతే. పిల్లల్ని పుట్టించారు కదా, చంపేసేయండి. ఇంకా చంపడానికి నీ మనసు ఒప్పుకుంటుందా? గట్టిగా, చంపడానికి నీ మనసు ఒప్పుకుంటుందా? మీ ఇంట్లో వాళ్ళు ఒప్పుకుంటారా? నీ వైఫ్ ఒప్పుకుంటుందా? నీ వైఫ్ అంటే నువ్వు కాకుండా ఇంకోటి వస్తారు పోరా అంటది. సమాజం ఒప్పుకుంటుందా? గట్టిగా. చట్టం ఒప్పుకుంటుందా? గవర్నమెంట్ ఒప్పుకుంటుందా? నీ మనస్సాక్షి ఒప్పుకుంటుందా? నీ వంతు కనడమే కానీ చంపడము కాదు. చంపే అధికారము నీకు లేదు. ఒకవేళ నీవు కన్న కొడుకును చంపితే నీకు శిక్ష తప్పదు. కన్న కొడుకును చంపితే నీకు శిక్ష తప్పదు. కన్న కూతురిని చంపితే శిక్ష తప్పదు. ఎందుకోసం అంటే వాళ్ళు నిన్ను సరిగ్గా చూడరని తెలిసిన తరువాత కూడా పెంచుతావు 20 ఏళ్ళు.
20 ఏళ్ళు పెంచిన తర్వాత కూడా నేను చూడరని తెలుసు కదా. ఇప్పుడు నేను ఒక మాట చెప్తాను వినండి అన్న. ఇక్కడున్న వాళ్ళు ఎంతమందికి గోల్ ఉందో చేయలేబట్టండి. ఉన్నవాళ్ళు చేయలేబట్టాలి. ఈ గోల్ను ఒక 3 ఏళ్ళు పెంచండి. మీ గోల్ను ఒక 3 ఏళ్ళు పెంచండి. దినరాత్రులు పగలు రాత్రి లేకుండా కష్టపడి పెంచండి. 3 సంవత్సరాలు నీ గోల్ను. ఈ గోల్ నీ కుమారుడు అనుకో, ఈ గోలే నీ కూతురు అనుకో. ఈ గోల్ను చంపితే నిన్ను నువ్వు చంపుకున్నట్టే. నిజంగా నీ కుమారుణ్ణి కూతుర్ని చంపితే పనిష్మెంట్ తప్పదు. వాడు చూడదని తెలుసు కూడా చంపే ఆస్కారం మనకు లేదు. యు కెనాట్ కిల్. మరి అటువంటిప్పుడు నీ గోల్ను చంపితే మీకు తెలుసా, నీ కుమారుని చంపితే పనిష్మెంట్ తప్పదు. నీ గోల్ను చంపిన పనిష్మెంట్ తప్పదు. ఆ పనిష్మెంట్ పేరే పేదరికమో, పావర్టీ. డోంట్ కిల్ యువర్ గోల్, వర్క్ ఫర్ యువర్ గోల్ బాస్, వర్క్ ఫర్ యువర్ గోల్. ఒక 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు డిగ్రీ ఫస్ట్ ఇయరా, ఎస్. నెక్స్ట్ 3 years 100%. డిగ్రీ సెకండ్ ఇయరా, నెక్స్ట్ 2 years 100% లీనం. వాట్ ఎవర్ యు ఆర్ డూయింగ్, లెట్స్ వర్క్ ఫర్ దిస్ ఫర్ నెక్స్ట్ 3-4 years. 4 ఏళ్ళ కష్టమో 80 ఏళ్ళ ఆనందము, లేదా 4 ఏళ్ళ ఆనందమో 4 ఏళ్ళ ఆనందమో 4 ఏళ్ళ ఆనందమో 4 ఏళ్ళ ఆనందమో 80 ఏళ్ళ కష్టము. 4 ఏళ్ళ కష్టము, 4 ఏళ్ళ ఎంజాయ్మెంట్, 4 ఏళ్ళు ఏది కావాలో ఆలోచించుకోండి. ఐఎమ్ నాట్ ఆస్కింగ్ నాట్ టు ఎంజాయ్ యువర్ లైఫ్ బాస్, ఎంజాయ్. నీలాంటి కళ్ళు ఎవరికి లేదు, నీలాంటి గొంతు ఎవరికి లేదు, నీలాంటి శరీరానికి ఉన్న వాసన ఎవరికి. వాసన అంటే తెలుసా, మనకు ప్రతి ఒక్కరికి డిఫరెంట్ వాసన ఉంటుంది. కుక్కలకే తెలుసు అది. ప్రతి ఒక్క మనిషికి డిఫరెంట్ వాసన ఉంటుంది. మనకున్న వాసన ఎవరికి లేదు, నీకున్న గొంతు ఎవరికి లేదు. మనం టోటల్లీ ప్రపంచం మీద డిఫరెంట్. నీ ఫింగర్ ప్రింట్ ఈ ప్రపంచంలో ఎవరితోనో టాలీ అవుతుందా, మ్యాచ్ అవుతుందా? సౌండ్ పోనీ లాస్ట్ 100 years ఎవరికైనా మ్యాచ్ అవుతుందా? నెక్స్ట్ 100 years మ్యాచ్ అవుతుందా? పోనీ నువ్వు మ్యాచ్ అవుతున్నావా? కాదే. యు ఆర్ టోటల్లీ డిస్టింక్ట్లీ డిఫరెంట్ బాస్. ఎంత డిఫరెంట్ అంటే తెలుసా, నువ్వు భగవంతుడు నిన్నెందుకు డిఫరెంట్గా పుట్టించాడంటే, బాగా వినండి, భగవంతుడు నిన్నెందుకు డిఫరెంట్గా పుట్టించాడంటే ఈ ప్రపంచానికి ఏమైనా డిఫరెన్స్ చేస్తావేమోనని డిఫరెంట్గా పుట్టించాడు. ఆ డిఫరెన్స్ చేయకుండా వచ్చిపోయే వాళ్ళు దోమలు ఉంటారు, వచ్చిపోయే గాడిదలు ఉంటాయి, వచ్చిపోవడానికి పనికిరాని ఎన్నెన్నో ఉంటాయి. అవి వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. ఈ ప్రపంచం మీద పేరుండదు. వచ్చిపోవద్దు నాన్న, మొన్న మార్నింగ్ చెప్పాను. ఇచ్చిపోవాలే. ఇచ్చిపోవడానికి యూ షుడ్ హావ్ ఎ వెరీ వెరీ పవర్ఫుల్ గోల్. ఈ సినిమాలో ఇంత పెద్దగా ఉందా సార్? ఏమనిపిస్తే అని చెప్పేసి ఇప్పుడు నేను చంపాలనిపిస్తుంది, చేయొచ్చా? నో. ఏమనిపిస్తుంది అంటే మంచి, చెడు కాదు. నీ మనసులో వచ్చిన మంచి. నిన్న లక్ష్మీనారాయణ గారు చెప్పారు, భూతద్దాలతోనే ఎలా హీటర్ తయారు చేశాడో. నీ మనసుకు ఒక మంచి థాట్ వస్తే ఆపకు. ఏమనిపించితే అది చెయ్యి. ఎవరి మాట విరుద్దంటే, కొంతమంది చుట్టుమొత్తం నెగిటివ్ పీపుల్ ఉంటారు. ఆ నెగిటివ్ పీపుల్ మాటలు 100% వినొద్దు. నీకు తెలుసు, నిన్ను కాళ్ళు లాగే వాళ్ళు చాలామంది ఉంటారు. వాళ్ళ మాటలు వినొద్దు. నీ మనసుకు నచ్చింది చెయ్యి. ఏమర్థమైంది? యు ఆర్ టోటల్లీ డిఫరెంట్. ఎందుకు డిఫరెంటో చెప్తాను. నువ్వు అనుకున్న విధంగా చెయ్యాలంటే ఏం చేయాలో చెప్తాను. ఓపెన్ యువర్ బుక్స్. మీ బుక్స్ అందరూ ఓపెన్ చేయండి. మీకు బుక్స్ ఉంటే ఓపెన్ చేయండి. మీ బుక్స్ అని ఓపెన్ చేయండి. ఫాస్ట్ బుక్స్ ఓపెన్ చేయండి. ఓపెన్ యువర్ బుక్స్. ఫాస్ట్ రాయండి. మీ గోల్ ఏందో రాయండి. ఆఫ్టర్ 4 years ఏమైతే రాయండి. ఫాస్ట్ మీ గోల్ ఏందో రాయండి. ఏమైతే రాయండి. రైట్ యువర్ గోల్. కింద సంతకం పెట్టండి. ఇది నిజం కావాలా కావద్దా? గట్టిగా నిజం కావాలా కావద్దా? ఫాస్ట్ ప్లీజ్. ఇది నిజం కావాలంటే నేను చెప్పింది మర్చిపోవద్దు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వెవరో నీకు తెలవాలి. నీ జీవితం ఏందో నీకు తెలవాలి. నువ్వు ఎలా పుట్టావో నీకు తెలవాలి. మనం అనుకుంటున్నాం సార్ ఏబిపిఎస్సి చాలా కాంపిటీషన్ సార్, అంత కాంపిటీషన్ సార్, కాలేజీలో కాంపిటీషన్ సార్, అక్కడ ఎక్కడ కాంపిటీషన్? అసలు కాంపిటీషన్ మీకు చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు కాంపిటీషన్ మూల కారణం మీకు చెప్తాను. మాట్లాడదు. అసలు కాంపిటీషన్ ఎక్కడుందో మీకు చెప్తాను. చాలా కేర్ఫుల్గా వినండి. మనం ఎలా పుట్టామో తెలుసా? X and Y క్రోమోజోమ్స్. నాన్న కడుపులో నుంచి X and Y క్రోమోజోములు వచ్చాయి. అమ్మ కడుపులో XXే ఉన్నాయి. నాన్న కడుపులో నుంచి X వచ్చి
అమ్మ కడుపులో ఎక్స్తో కలిస్తే అమ్మాయిగా పుట్టారు, నాన్న కడుపులో నుంచి వై వచ్చి అమ్మ కడుపులో ఎక్స్తో కలిస్తే అబ్బాయిగా పుట్టారు. చెప్పండి, అమ్మాయి అబ్బాయిగా పుట్టడానికి కారణము అమ్మనా నాన్ననా? నాన్న. ఇప్పుడు ఆ యొక్క కణాలు ఎలా వచ్చాయి ఒకసారి చూడండి. ఎన్ని కణాలు వచ్చాయి తెలుసా మీకు? ద లోయెస్ట్ సెల్స్ ఆర్ 18 crores to maximum 30 crores. With a speed of minimum 30 kilometers, maximum speed of 150 kilometers తోని ఫాలోపియన్ ట్యూబ్ ద్వారా అమ్మ కడుపులోకి వచ్చారు. బాస్, నీకు తెలుసో లేదో, నువ్వు ఎలా పుట్టావో తెలుసా? ఈ భూమి మీదకి రాకముందే అమ్మ కడుపులో 25 కోట్ల కణాలలో ఒక్క కణముగా వచ్చావు. ఈ ప్రపంచం మీదకి రాకముందే 25 కోట్ల కణాలతో గొడవ పడ్డావు, 25 కోట్ల కణాలతో ఫైటింగ్ చేశావు, 25 కోట్ల కణాలతో కాంపిటీషన్ చేశావు. కానీ భగవంతుడు బ్లెస్ చేసిన ఆ ఒక్క కణమే గెలిచింది, 25 కోట్ల కణాలను ఓడించింది. ఆ కణమే నా ముందు కూర్చుంది. సౌండ్ ప్లీజ్. ఆ ఒక్క కణమే నా ముందు కూర్చుంది. ఇప్పుడు నాకు చెప్పండి, మీరెంత మందితో గెలిచారు? లౌడ్లీ, ఎంత మందితో గెలిచారు చెప్పండి. ఈ ప్రపంచంలో ఏ ఎగ్జామ్ కూడా లేదు 25 కోట్ల మంది రాసే ఎగ్జామ్ లేదు. మ్యాక్సిమం సివిల్ సర్వీస్ 10 to 15 lakhs రాస్తారు అంతే. ఎంసెట్ 2 lakhs రాస్తారు. మీ ఎగ్జామ్ మ్యాక్సిమం 60 70 లక్ష మంది రాస్తారు. 25 కోట్ల మందితోని గెలిచిన నాకు నా ముందున్న ఒక కాంపిటీషన్, పెద్ద కాంపిటీషన్. ఎస్, అందుకోసమే స్వామి వివేకానంద చెప్తాడు, ఐ ఆమ్ బార్న్ టు సక్సీడ్. చెప్పండి గట్టిగా, ఇంకా గట్టిగా. దట్స్ ఇట్. ఇది మర్చిపోకండి స్లోగన్, ఐ ఆమ్ బార్న్ టు సక్సీడ్. పుట్టడమే గెలవడం కోసం పుట్టాను ఈ ప్రపంచం మీద. నన్ను ఎవడు ఆపలేడు, నాకంటే పెద్ద ఎవడు లేడు. ఒకసారి నీకు నువ్వు ఆలోచించుకో. దిస్ ఇస్ కాంపిటీషన్, ఇస్ నథింగ్. ఆఫ్టర్ ఆల్ వెరీ వెరీ మీగర్ దట్ కాంపిటీషన్. అంత పెద్ద కాంపిటీషన్ గెలిచావే, కారణం ఏంటంటే అప్పుడు నువ్వెవరో నీకు తెలియదు కాబట్టి. ఇప్పుడు ఎవరో నీకు తెలుసు కాబట్టి. ఏం తెలుసు? నీ వీక్నెస్లు మొత్తం తెలుసు కాబట్టి. వీక్నెస్ లేకున్నా వీక్నెస్లు వేశారు కాబట్టి నువ్వు ఎంత గొప్పడివో ఇంతకుముందు చెప్పాను. కమ్అవుట్. ఈ రకంగా రావడం అంత ఈజీ కాదు నాన్న, ఈ రకంగా కావడం అంత ఈజీ కాదు. ఆ భగవంతుడు ఖచ్చితంగా నీకు 100% బ్లెస్ చేశారు కాబట్టి నువ్వు చాలా ఆనందంగా వచ్చావు. నిన్న ఒక అమ్మాయి వీడియో చూపించాను, 1 leg తో డ్యాన్స్ చేసిన అమ్మాయి. నేను మిమ్మల్ని అడుగుతున్నాను, ఈ ప్రపంచం మీద కాళ్ళు లేని వాళ్ళు ఈ ప్రపంచం మీద గెలిచారా లేదా? పోని చేతులు లేని వాళ్ళు గట్టిగా. కళ్ళు లేని వాళ్ళు, ఎక్స్క్యూజ్ మీ, కళ్ళు లేని వాళ్ళు, చెవులు వినపడిన వాళ్ళు. నేను ఒకటి చెప్తాను, గట్టిగా ఆలోచించుకొని చెప్పండి. అమ్మా నాన్నను ఆనంద పెట్టాలా, అమ్మా నాన్నను గౌరవంగా తల ఎత్తుకునే విధంగా చెయ్యాలా? అమ్మా నాన్న నిన్ను చూసి 10 మందికి ఇటువంటి కూతుర్ని కని నేను తప్పు చేయలేదు, ఇటువంటి కొడుకును కని నేను తప్పు చేయలేదు, ఇటువంటి కూతుర్ని కన్నందుకు నేను గర్వపడుతున్నాను, ఇటువంటి కుమారుని కన్నందుకు గర్వపడుతున్నాను 10 మందికి 100 మందికి ధైర్యంగా చెప్పుకోవాలా? తలదించుకునే విధంగా చేయాలా? ఒక్కసారి ఆలోచించుకోండి. తలదించుకునే పని చేయకండి రా బాబు. ఎస్, దే ఆర్ వర్కింగ్ ఫర్ యూ నాన్ స్టాప్. Why don't you work for your life? Why don't you take a determination, very powerful goal today? Why don't you take an emotional goal today? Why don't you take a powerful, మీ అమ్మ నాన్న మీద ప్రమాణం చేసి వాళ్ళ తల దించుకునే విధంగా చేయాలని ఎందుకు ప్రమాణం చేయరు? కమిట్మెంట్తో పని చేయండి, 100% పని చేయండి. మీకు తెలియదు నాన్న వాళ్ళ ప్రేమ అంటే ఏందో. వాళ్ళ ప్రేమ ఏంటో నేను చెప్తాను ఒక మాటలో. ఇక్కడ ఎవరైనా అమ్మను పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారా? అమ్మను పోగొట్టుకున్న వాళ్ళు, నాన్నను పోగొట్టుకున్న వాళ్ళు నన్ను అడగండి, నేను చెప్తాను అమ్మ నాన్న ప్రేమ. బికాజ్ ఐ లాస్ట్ బోత్. ఉన్న మీకు తెలియదు నాన్న, పోయిన వాళ్ళకు మాకు తెలుసు ఎంత బాగుంటుందో మాకు తెలుసు. ఉన్నప్పుడు ప్రేమించకుంటే పోయినప్పుడు ఏం ప్రేమ చేస్తారా బాబు? లవ్ యువర్ పేరెంట్స్, అంతకన్నా గొప్పదేం లేదు. రెస్పెక్ట్ యువర్ పేరెంట్స్, అంతకన్నా గొప్పదేం లేదు. నిన్ను చూసి గర్వపడే విధంగా చెయ్యండి. అమ్మా నాన్న తర్వాత 3వ ర్యాంకులో వస్తారు గురువు. నీ గురించి కష్టపడుతున్నాడు గురువు.
అటువంటి గురువు గర్వపడే విధంగా చేయండి. అటువంటి గురువు నిన్ను చూసి ఆనందపడే విధంగా చేయండి. ఈ గురువు తర్వాత నాకు తెలిసినంత వరకు భగవంతుడు భూమి మీదకి 4 రకాలుగా వస్తాడు. ఒకరు, ఇది నాకు తెలిసినంత వరకు ఎక్కడ పుస్తకాలు లేదు, నేను కనిపెట్టాను. ఒకటి అమ్మ రూపంలో వస్తాడు భగవంతుడు, నా రూపంలో వస్తాడు, గురువు రూపంలో వస్తాడు. 4వది నేను కనిపెట్టింది, ఒక ఫ్రెండ్ రూపంలో కూడా వస్తాడు భగవంతుడు. ఒక ఫ్రెండ్, మంచి ఫ్రెండ్ ఉన్నవాడు తప్పులు చేయడు. ఓ ఫ్రెండ్ లేకుండా లైఫ్ ఇలా ఊహించుకోండి. నీ ఫ్రెండ్ ఏమనుకోవాలి తెలుసా? ఇటువంటి ఫ్రెండ్ నాకున్నందుకు గర్వపడుతున్నాను అనుకోవాలి. ఇటువంటి స్నేహితుడు నాకున్నందుకు ఆనందపడుతున్నాను అండి. నా ఇంటర్మీడియట్ స్టూడెంట్స్, నాతో పాటు చదువుకున్న ఇంటర్మీడియట్ స్టూడెంట్ నాగేశ్వర్, ఎమ్మెల్సీ నాగేశ్వర్ నా క్లాస్మేట్, సుజనా చౌదరి నా క్లాస్మేట్. నేను గర్వంగా చెప్పుకుంటా ఉంటాను. డిగ్రీ స్టూడెంట్స్ 4 ఎమ్మెల్యేలు అయ్యారు, చాలా గొప్ప వాళ్ళు అయ్యారు, సైకాలజిస్టులు అయ్యారు, నా స్నేహితులు. గర్వంగా ఉంది, ఎందుకంటే వాళ్ళు కూడా గంపా ఇస్ మై ఫ్రెండ్, వాళ్ళు ఆనందపడతారు కాబట్టి. నీ స్నేహితుడు కూడా నిన్ను చూసి గర్వపడాలి. వాళ్ళు కూడా మేము చేయలేదు, నువ్వు చేసి చూపిస్తున్నావు అంటాడు. ఎస్, మేము చేసి చూపిస్తాం, ఎందుకంటే నీకు చాలా బంధనాలు ఉన్నాయి. మాకేం బంధనాలు, మేము వెళ్తాము, ఇంపాక్ట్ ఊరు కండక్ట్ చేస్తాం, ఎక్కడ కండక్ట్ చేస్తాం. వి విల్ మేక్ ట్రాన్స్ఫార్మ్ ది పీపుల్. మై డియర్ ఫ్రెండ్స్, చెప్పండి, ఆర్ యు సక్సెస్ఫుల్? Loudly, are you successful? Super successful? Supreme successful? నీలాంటి సక్సెస్ఫుల్ మనిషి ప్రపంచంలో ఇంకెవరైనా ఉన్నారా? నీకంటే గొప్పవాడు ఎవరైనా ఉన్నారా? గట్టిగా ఎవరైనా ఉన్నారా? 100% బాస్, నీలాంటి మనిషి ఇంకెవరు లేరు. ప్లీజ్ స్విచ్ ఆన్. ఎవరు లేడు. ఈ రోజు నుంచి మీరు ఎలా పరిగెత్తాలి తెలుసా? ఇలా పరిగెత్తాలి. 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 ఏంటది? చీత. ముందేం వెళ్తుంది? ఆ ముందెళ్తుంది ఇండియా. ఆ పరిగెత్తుకుంటే తినాలనుకుంటుంది అమెరికా. నా ఇండియన్ యూత్ అమెరికా వాడు మనందరిని తీసుకెళ్ళి వాడుకుంటున్నాడు. ఒరే అమెరికా వాడా, వస్తున్నారా నా యూత్, వస్తున్నారా నా ఇంపార్టెన్స్ యూత్ వస్తున్నారు. ఎలా వస్తున్నారో తెలుసా? ఒక రోజు వస్తున్నారా మీకు, ఈ రోజు 67 రూపాయలు ఇస్తున్నారు. Very powerful, as your life should be different from today onwards. Totally different from today onwards. Are you ready? చూడండి, నేను ఒక డే కోరుకుంటున్నాను. ఏ డే తెలుసా? ఏ డే గురించి వెయిట్ చేస్తున్నాను తెలుసా? ఏ రోజు గురించి వెయిట్ చేస్తున్నాను తెలుసా? ఒక రోజు గురించి వెయిట్ చేస్తున్నాను. అదే అమెరికా వాడు ఇండియాకు ఈ రోజు మనం $67 ఇస్తున్నాం కదా. ఒరే అమెరికా వాడు $20 తీసుకొని వస్తే 2025లో మేము ₹1 బిల్ నీ చేతులు పడేస్తాం రా. అటువంటి ఎకానమీ తయారు అయిపోతుంది నా యూత్. జాబ్ కోసం కంట్రీకి రావాలి. దానికోసం మనం నేర్చుకోవాల్సింది సాఫ్ట్ స్కిల్స్, హార్డ్ స్కిల్స్. యు ఆల్రెడీ స్టడీయింగ్. దాన్ని ఎలా ప్రకటించాలో నేర్చుకుంటే వీ విల్ బి వీక్ మై డియర్ ఫ్రెండ్స్. దట్ ఈస్ ఇంపాక్ట్ మిషన్. మీరందరికండి, మీరు కూడా మీ ఊరు వాళ్ళని మార్చండి, మీరు కూడా మాట్లాడండి. ఇక్కడ మీరు నేర్చుకుంది మీ ఊర్లో వాళ్ళకి చెప్పండి, మీ వాళ్ళందరికి చెప్పండి, తెలిసిన వాళ్ళకి చెప్పండి, ప్రతి ఒక్కరు కూడా ఇన్ఫార్మ్ చేయండి. స్కూల్కి వెళ్ళి రిక్వెస్ట్ చేయండి, సార్ ఒక 1 hour టైం ఇవ్వండి సార్ రిక్వెస్ట్ చేయండి. ఇవ్వరు వాళ్ళు, ఏదో చెప్తాను కూడా రిక్వెస్ట్ చేయండి. వెళ్ళి పిల్లల్ని మార్చండి, 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 మార్చండి. కానీ తిడతారు, మీరు రానివారు, మాట్లాడుతుంటే తిడతారు, మీకేమొస్తుందిరా అంటారు. నేను నిన్న చెప్పాను కదా, ఎంత నవ్వితే అంత గొప్ప, ఎంత అవమానం చేస్తే అంత గొప్ప, ఎంత తిట్లు తింటే అంత గొప్ప, ఎంతమంది రాళ్లతో కొడుతూ ఉంటే అంత గొప్ప. ఎందుకంటే రాళ్ళు కూడా చాలా కాస్ట్లీ కాబట్టి రాళ్ళన్ని కలెక్ట్ చేసుకొని ఒక బిల్డింగ్ కట్టుకుందాము లేదా బ్రిడ్జ్ కట్టుకుందాము, కానీ రాళ్ళ దెబ్బలకు పారిపోవద్దు. ఏం పని చేసినా నిన్ను అంటూనే ఉంటారు, ఏం పని చేసినా నిన్ను అంటూనే ఉంటారు. మంచి చేసినా అంటారు, మంచి చేయకుండా అంటారు, ఏం చేసినా అంటారు. కాబట్టి చేస్తానండి. మై డియర్ ఫ్రెండ్స్, ఇంపాక్ట్, దీనికి మీనింగ్ కూడా నాకు తెలియదు. ఆ టైంలో మీ ఇంపాక్ట్ అని పెట్టాం. మా ఉద్దేశం ఒకటే, మేము తెలిసి తెలవని స్థితిలో అనుకోకుండా మేము నేర్చుకున్నాము. ఆ టైంలో ఇంత కాంపిటీషన్ లేకుండా ఏదో ఉద్యోగం సంపాదించుకున్నాము, ఏదో 4 డబ్బులు సంపాదించుకున్నాము. కానీ సమాజానికి ఏమి సేవ చేయకుంటే, సమాజానికి నేను ఎంచుకున్న, మా స్నేహితులు మేమందరం ఎంచుకున్న సేవ ఏం తెలుసా? భోజనం పెట్టడం కాదు. భోజనం పెడితే మార్నింగ్ పోతుంది అవుట్. నో, అది నా సేవ కాదు.
ఒక గుడి కట్టడం అస్సలు కాదు. నో, నా సేవ మేము చేయదలుచుకుంది ఏం తెలుసా? లెట్స్ వర్క్ ఫర్ యూత్, లెట్స్ వర్క్ ఫర్ యూత్. అసలైన వజ్రాలు, అసలైన మనుషులు ఎవరంటే నిజమైన ఈ యూత్ కనుక మార్చగలిగితే దేశమే మారిపోతుంది అని మాకు తెలిసిన చిన్న ప్రయత్నమే ఇంపాక్ట్ ద్వారా మీ దగ్గరికి రావడం జరిగింది. మిత్రులారా, ఆపకండి. ఏం నేర్చుకున్నారో ఆపకండి, ఏం చేశారో ఆపకండి, ముందుకు తీసుకెళ్ళండి. నేను మిమ్మల్ని అడుగుతున్నాను ఇప్పుడు, ఇది అంతా 2 days నుంచి విన్నా, మీకు ఏమనిపిస్తుందో ఎవరు నిలబడి గట్టిగా చెప్పగలరా? ఈ 3 days నుంచి విన్నది మీకు అంతా విన్న తర్వాత ఏం చేయాలనిపిస్తుందో గట్టిగా చెప్పగలరా ఎవరైనా? మైక్ ఇవ్వండి. గట్టిగా చెప్పగలరా ఎవరైనా? ఎనీబడి షేర్. ఏమనిపిస్తుంది బాబు? అన్నిటికీ నువ్వు నిలబడి సీన్ కూర్చో, వేరే ఛాన్స్. ఏమనిపిస్తుంది? పబ్లిక్ స్పీకర్ అన్నం పెట్టదు, గుర్తుంచుకో. మేము రోడ్డు మీద తిరుగుతూ ఉన్నాం, ఏం భోజనం పెట్టదు. భోజనం తర్వాత ప్యాషన్గా తీసుకోవాలి, ఇది ప్రొఫెషన్గా తీసుకోవద్దు. ప్రొఫెషన్తో ఏం కాదు ఇది. Before I came here, my soul is empty, but now my soul is filled with spirit of impact, the spirit of impact. So develop the society ultimately. My dear friends, we never made any followers to this impact. మాకు ఎవరు ఫాలోవర్స్ లేరు, అందరు లీడర్స్ ఎగవాలి మాకు. మేము వస్తే మా దగ్గర నడవాల్సింది, యూ గోన్ స్టార్ట్ సంథింగ్. ఇలాంటి బ్యానర్ చేయించుకోండి, మీరే మీ ఊర్లో పెట్టుకోండి. మాకు రిజిస్ట్రేషన్, కాపీ, సర్టిఫికేషన్ ఏం లేదు. గో ట్రైన్ ది పీపుల్, వాట్ ఎవర్ యు నో, షేర్ ది పీపుల్. పంచుకుంటే పెంచుకుంటాం, పంచుకుంటే తుర్చుకుంటాం, పంచుకుంటూ ఉండండి. నేను ఇంతవరకు చెప్పిన ఈ 40 minutesలో మీ లోపల ఏదో కొన్ని మార్పులు వచ్చాయనుకుంటాను. అది తీసుకోండి, మనస్సాక్షిగా తీసుకోండి, బుక్లో రాసుకోండి, వీడియో రికార్డ్ చేయండి మొబైల్ ద్వారా. ఆ వీడియో నాకు పంపండి. మీ పెళ్ళైతే నన్ను పిలవకండి, పిలిచినా నేను రాను. ఎందుకంటే నేను రాకుంటే పెళ్ళి ఆగదు కాబట్టి. ఇల్లు కట్టుకుంటే నాకేం ఫోన్ చేయకండి, ఐ విల్ నాట్ కమ్. బాగా డబ్బులు సంపాదిస్తే డోంట్ కేర్ మీ, నన్నేం పట్టించుకోకండి. వీలుంటే మీ ఊర్లో ఇంపాక్ట్ పెట్టండి, వస్తాం. జాబ్ వచ్చినా సరే నాకు ఇన్ఫార్మ్ చేయకండి, వీలుంటే బ్లాగ్లో పెట్టండి, తెలుగు impact.in మీకు టెస్టిమోనియల్ పెట్టండి. ఐ డోంట్ కేర్. మీరు బాగుంటే నేను పట్టించుకోను. ఏదన్నా కష్టం ఉంటే గంపన్న ఉన్నాడని మర్చిపోకండి. ఏదన్నా ఇబ్బంది ఉంటే ఫోన్ చేయండి, ఏదైనా ఇబ్బంది ఉంటే మెసేజ్ పెట్టండి. మై ఫోన్ వర్క్స్ 24/7 ఫర్ యూత్. midnight కూడా నేను ఆన్సర్ ఇస్తాను. లాస్ట్ 3 days నుంచి ఎంతమంది మెసేజ్లు పెట్టారో, ఎవరికైనా రిప్లై రాకుండా ఉన్నదా? చెప్పండి గట్టిగా. ప్రతి ఒక్క మెసేజ్కి రిప్లై ఇచ్చాను. ఎందుకంటే నాన్న, మీతో మాట్లాడే వాళ్ళు ఎవరు లేరా? అక్కడ అమ్మ నాన్న వినరు, ఇక్కడ టీచర్లు వినరు, ఎవరు వినరు? ఎవరో ఒకరు మీ మనసులో ఉన్న బాధలు చెప్పుకుంటే వినడానికి కావాలి. వీఆర్ రెడీ టు షేర్. ట్రాన్స్ఫార్మ్ us. గెట్ రెడీ టు బి ట్రాన్స్ఫార్మ్. లెట్స్ మేక్ సంథింగ్. మనతో అయినంతవరకు చేద్దాం, ఖచ్చితంగా చేద్దాం. మనం మంచి చేస్తూ ఉంటే మంచి వాళ్ళు మనతో పాటు వస్తూ ఉంటారు. I really thank and acknowledge before I close my speech Sri Krishna Babu Garu, Chairman Port Trust, for giving this hall absolutely free of cost. Thank you Krishna Babu sir. Thank you very much sir. Thank you MVR sir for sponsoring to this impact. Mavuru Venkatramana Garu, CMR Mall. I thank Lendi College. I thank Vasavik Club, Visakhapatnam. I thank Vishakha Valley Junior Chamber. ఒక పేరు కాదండి, ఇంతమంది చూడండి అక్కడ నాన్ స్టాప్. వాళ్ళకేం ₹1 కూడా శాలరీ కాదు, ఏమి ఇయ్యము. వాళ్ళే డబ్బుల నుంచి ఇస్తాం, జేబుల నుంచి డబ్బులు ఇస్తూ ఉంటారు. ఏదైనా మంచి చేద్దామంటే మంచి వాళ్ళు నీతో పాటు తప్పకుండా వస్తారు, కానీ ఫస్ట్ డే రాదు. మంచి చేయడం మాత్రం ఆపకు, చేస్తూ వెళ్ళిపో, తప్పకుండా వస్తారు. I dedicate this impact to APJ Abdul Kalam. సార్ వచ్చేయండి సార్, మళ్ళీ
అక్కడే ఉండకండి సార్, వచ్చేయండి సార్. అబ్దుల్ కలాం సార్, మా యూత్ మీరు కావాలి సార్. ఫ్రెండ్స్, ఐ లవ్ యూ ఆల్. ఏమైనా చిన్న చిన్న మిస్టేక్ జరిగితే వదిలిపెట్టండి. భోజనం కొద్దిగా లేట్ అయితే వదిలిపెట్టండి. మా ఉద్దేశం ఒకటే, మ్యాక్సిమం షేరింగ్, మ్యాక్సిమం పంచుకోవాలి, మ్యాక్సిమం పంచుకోవాలి, మ్యాక్సిమం పంచుకోవాలి, మ్యాక్సిమం పంచుకోవాలి. ఇవన్నీ ఎక్కడ నేర్చుకోరు కాబట్టి అందుకోసమే మిమ్మల్ని ఇబ్బంది పెట్టుంటాము. లాస్ట్ ఒక మాట, మార్నింగ్ 9 నుంచి ఈవినింగ్ 8 వరకు కూర్చున్నారే, ఇలాగే కూర్చొని చదువుకోండి. ఇంకా ఆల్రెడీ కూర్చోవడం అలవాటు అయిపోయింది కదా, 3 days నుంచి కూర్చోవడం అలవాటు, అదే కూర్చొని చదువుకోండి. ఎందుకు మీరు ఇంకొక లక్ష్మీనారాయణ గారు, ఎందుకు మీరు ఒక కృష్ణబాబు గారు, ఎందుకు మన తెలుగు వాళ్ళు ఇంకా చాలా మంది ఐఏఎస్లు ఐపీఎస్లు కారు. కూర్చోండి, చదువుకోండి, వదిలిపెట్టకండి. డోంట్ గివ్ అప్. మై నంబర్, somebody asked me, 9849000026. వాట్సాప్, టెలిగ్రామ్, హైక్, ఫేస్బుక్, ఎవ్రీవేర్ ఐఎమ్ దేర్. gamparao@gmail.com. హైక్ ఎంతమంది వాడుకుంటున్నా తెలియదు, నేను మాత్రం కరెక్ట్ వాడుకుంటున్నాను.